తెలుగు ప్రేక్షకులు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గుండియాల. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు టీడీపీ సీనియర్ నేత ఆమ్దాల్స్ ఎమ్మెల్యే కోన రవికుమార్ గారు. ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మేము మామగారు వదిలేసిన చాలా సంవత్సరాలు ఇంకా కోన రవి వైపు ఆశగా చూస్తున్నాయి. 2025లో కొన్ని పూర్తయ్యే అవకాశం ఉందా? ఈ ట్రాఫిక్, వర్తి రోడ్డు ఇలాంటి పదాలు జనాలకు అలవాట్లేదు. ఫుల్ ఫ్లెజ్డ్గా ఏవి కోన రవి ద్వారా అందే అవకాశం? ముందుగా తెలుగు వన్ ప్రేక్షకులకి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. 2025 సంవత్సరంలో ఆ భగవంతుడు ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి మంచి సన్మార్గంలో నడిపించాలని, ప్రతి ఒక్క కుటుంబానికి మంచి జరగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాను. ఈరోజు మాకు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు. ఈ 6 నెలల కాలంలో మీరు కంపారిజన్ చేసుకోండి. గడచిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 2019 మే 31వ తారీఖు నాడు ఆయన ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి 6 నెలలు. 6 నెలల కాలంలో ఆ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరుగుతున్న కార్యక్రమాలు ఏంటి. ఈరోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే ప్రధానమంత్రి మోడీ గారు, అట్లా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో నడుస్తున్నటువంటి తెలుగుదేశం ఈ కూటమి ప్రభుత్వం అనేక మైలురాలు దాటుకుంటూ వచ్చాం. దీనికి ఒక ఉదాహరణ, ఆ రోజు మొట్టమొదటిగా చూసుకుంటే మేము 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వం అప్పచెప్పే నాటికి 70% పూర్తి చేసిన పోలవరం ప్రాజెక్టును అప్పచెప్పాం. అమరావతి అసలు రాజధాని లేనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి అని ఒక రాజధానికి మా భూ సమీకరణ చేసి 33,000 ఎకరాలు ప్రైవేటు భూమి, ఇంకా 20,000 ఎకరాలు ప్రభుత్వ భూమి, వెరసి 53,000 ఎకరాల భూమిని అమరావతి రాజధాని చేసి అందులో కొన్ని నిర్మాణాలు పూర్తి చేసి మరికొన్ని నిర్మాణాలు ఉన్నటువంటి దశలో ఉన్నటువంటి రాజధానిని అప్పచెప్పాం. అలానే 23 నీటి పారుదల ప్రాజెక్టులను పూర్తి చేసి అప్పచెప్పాం. మరికొన్ని ఇంకా ప్రగతిలో ఉన్నాయి. అలాగే ప్రతి గ్రామానికి రోడ్డు వేయాలని ఆ రోజు మేము ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 200 జనాభా దాటిన ప్రతి గ్రామానికి తార్ రోడ్డు సౌకర్యం ఉండాలి. ఇది మేము తీసుకున్నటువంటి నిర్ణయం. ఆ నిర్ణయంలో భాగంగానే ఆ రోజు కార్యక్రమాలన్నీ చేశాం. కొన్ని వేల కోట్ల రూపాయలు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఖర్చు పెట్టాం. 65,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఎన్ని చేస్తే ఒక పక్కన సంక్షేమం చేశాం. మేము 134 సంక్షేమ పథకాలను మేము అమలు చేస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 32 సంక్షేమ పథకాలని అమలు చేసి వాటికి పేర్లు మార్చడం తప్ప కొత్తగా అమలు చేసినటువంటి పథకాలు కూడా ఏం లేవు. సుమారు 102 పథకాలని రద్దు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వంతో ఒక పథకం ఉంది. ఎవరైనా పేదలు చనిపోతే ఆ కుటుంబానికి 20,000 రూపాయలు ఇస్తాం. ఇవ్వలేదు మీరు. కాకపోతే నేను మాట్లాడింది NFBS స్కీమ్, నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్. 20,000 ఎక్కడిచ్చారు? గడిచిన 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక లబ్ధిదారుడికి ఇచ్చారని చూపించండి. అలాగే మీరు చెప్తున్నారు వైఎస్ఆర్ బీమా ఏమి ఇచ్చారు, ఎక్కడిచ్చారు, ఎంతమందికి ఇచ్చారు మీరు చూపించండి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చంద్రన్న బీమా పథకాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోతే 5 లక్షల రూపాయలు వాళ్ళకి ఇచ్చాం. 50 సంవత్సరాలు లోపు వయసున్న వాళ్ళు కానీ చనిపోతే వాళ్ళకి 2 లక్షల రూపాయలు ఇచ్చాం. ఏది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆ పథకం ఎక్కడుందో చూపించండి. రాష్ట్ర సమస్యల గురించి చంద్రబాబు జగన్ దెబ్బలాడుకుంటారు. ఆందోళన సమస్యల గురించి మాట్లాడుకుందాం. ఇక్కడికి 2025 నాటికి ఏంటి పరిస్థితి? ఇక్కడ మీరు మీ తాలూకా ఆలోచన సరళి కరెక్ట్ కాదు. రాష్ట్రంలోనే జిల్లా మిళితమైంది, జిల్లాలోనే నియోజకవర్గం మిళితమైంది. దీని వరకు ఎప్పుడు డెడ్లైన్ అంటే ఒక నియోజకవర్గాన్ని లేదా ఒక జిల్లాని ఒక రాష్ట్ర పరిపాలనతో మీరు సెపరేట్ చేయలేరు. అంటే ప్రభుత్వ నిర్ణయాలను బట్టి సెపరేట్ చేయడం. ఒక్క నిమిషం అండి, అదే కన్క్లూషన్. ప్రభుత్వం తీసుకున్న పాలసీలను బట్టే ప్రజలకి సేవలు అందుతాయి. ఈరోజు గడిచిన 6 సంవత్సరాల కాలంలో గడిచిన జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రోడ్లు 5 సంవత్సరాల పాటు గుంతలు పడిన ఒక గుంతను కప్పిన పాపాన పోలేదు. ఈరోజు మా ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గంలోనే నేను చూసుకుంటే సుమారు అన్ని రోడ్లలో కూడా గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని మేము పండగ లోపల పూర్తి చేయాలని
పనులు శాంక్షన్ చేశాం, టెండర్లు పూర్తి చేశాం. పనులు ఇప్పటికీ 48% పూర్తి చేశాం. ఇంకో 10 రోజులు ఎక్కువ 40% పూర్తి అయిపోతాయి. అలాగే కనీసం జంగిల్ క్లియరెన్స్ అంటే రోడ్డు పక్కన విపరీతమైన జంగిల్ ఏర్పడి కనీసం ప్రమాదాలు అనేక చోటు చేసుకున్నాయి. అనేక మంది ప్రమాదాలకు గురయ్యారు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 5 సంవత్సరాలు ఒక్క పని చేయాల. ఈరోజు కేవలం జంగిల్ క్లియరెన్స్ నా నియోజకవర్గంలో 100 కిలోమీటర్లు మేము పనులు మంజూరు చేసాం. 100 కిలోమీటర్లు ఇప్పటికి 48 కిలోమీటర్లు పని చేయించారు. అంటే ప్రతిదీ కూడా ఇది ప్రజలకి సంబంధించింది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎందుకు ఇందాక నేను చెప్పానంటే, ప్రభుత్వం తీసుకున్నటువంటి పాలసీలు విధానాల ద్వారానే ప్రజలకి మంచి జరుగుతుంది. అలానే ఈరోజు గ్రామాల్లో మేము ఇప్పటికే నా నియోజకవర్గంలో ఒక 50 గ్రామ పంచాయతీల్లో సుమారు 72 కోట్ల రూపాయలతో పనులు మంజూరు చేసి పనులు చేస్తున్నాం. మీరు వెళ్ళి చూడండి. పొందూరు గ్రామం ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు అక్కడ 5 కోట్ల రూపాయలతో పనులు చేస్తున్నాం. ప్రజలందరూ కూడా ఈరోజు ఇంత తొందరగానే ఇంత పొందూరు ఇంత అభివృద్ధి చెందుతుందనే భావనలోకి వచ్చారనంటే ఇవన్నీ కూడా విధానపరమైన నిర్ణయాల వలన. మేము రేపు 2025లో నేను తీసుకోబోయేట మా నియోజకవర్గంలో రోడ్ కనెక్టివిటీని పెంచాలి. ఎప్పుడైనా ఒక ప్రాంతం అభివృద్ధి చెందింది అని చెప్పడానికి తార్కాణాలు ఏముంటాయంటే, ఒక ప్రాంతం అభివృద్ధి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, సామాజిక అభివృద్ధి వేరు, ప్రాంత అభివృద్ధి వేరు. ప్రాంత అభివృద్ధి అనేది రోడ్ కనెక్టివిటీ ద్వారా పెరుగుతుంది. ఆ రోడ్ కనెక్టివిటీని ఈరోజు ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గంలో 3 స్టేట్ హైవే రోడ్స్ ఉన్నాయి. చిలకపాలెం, పొందూరు, రామభద్రపురం రోడ్, అలాగే సిఎస్పి కళింగపట్నం, శ్రీకాకుళం, ఆంధ్రవలస, పాలకొండ, పార్తీపురం రోడ్, అలాగే అలికాం బత్తిలి రోడ్ వయా ఆంధ్రవలస, ఎల్లన్పేట, ఎర్రమండలం, కొత్తూరు, బామిని, బత్తిలి అవతల ఇంటర్స్టేట్. ఈ 3 రోడ్లు కూడా ఇంటర్స్టేట్ రోడ్స్. అంటే ఒరిస్సా రాష్ట్రానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కనెక్టివిటీగా ఉండే రోడ్స్. అలాగే ఈ 3 రోడ్లు కూడా నేషనల్ హైవే, ఇక్కడ నుంచి నేషనల్ హైవే నుంచి అవతల ఉన్నటువంటి నేషనల్ హైవేకి కనెక్షన్ కలిపేటువంటి రోడ్స్. సో దెర్ ఆర్ 2 పారామీటర్స్ ఆర్ ఫిట్ ఫర్ దిస్ రోడ్. కాబట్టి ఈ 3 రోడ్లని రేపు నేను 4 రహదారుల కింద మార్చాలనేటటువంటి ప్రయత్నం ఆ రోజే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రారంభించాను. గడిచిన 5 సంవత్సరాలు పక్కన పడేశారు. ఇప్పుడు మళ్ళీ దాన్ని స్పీడప్ చేశాం. రేపు రాబోయే ఈ 2025లో నేషనల్ హైవేస్కి ఆ రోడ్లను అప్పజెప్పి దాని మీద ఆల్రెడీ మేము దానికి డిపిఆర్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయడం కోసం 6 కోట్ల రూపాయలు ఒక ఏజెన్సీకి కూడా టెండర్ పిలిచి ఏజెన్సీకి కూడా అప్పజెప్పాం. అంటే 6 లైన్ల రహదారులు ఎక్కడి వరకు వేయాలి, లేదా 4 లైన్ల రహదారే సరిపోతుందా, ఇవన్నీ కూడా డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంతా చేయడానికి కోసం ఆల్రెడీ చేస్తాం. ఇట్ ఈజ్ అండర్ ప్రాసెస్. అలానే నియోజకవర్గ పరిధిలో మెయిన్ రోడ్స్ అన్నీ కూడా, అంటే ఒక విలేజ్ టు ఒక ఏబీ రోడ్ టు ఏబీ రోడ్, లేదా సిహెచ్ రాధాం రోడ్ టు లేకపోతే ఇంకా ఉన్నటువంటివి, ఇవన్నీ కూడాను డబల్ రోడ్స్ కనెక్టివిటీ చేయాలి. నేను పెట్టుకున్నటువంటి టార్గెట్ ప్రతి గ్రామంలో ప్రతి వీధిలో సిమెంట్ రోడ్డు ఉండాలి, సిమెంట్ డ్రైన్ ఉండాలి. కొంతమంది ప్రజలు అనుకుంటారు మాకు ఎందుకండి డ్రైన్ అని. అవసరం. ఎందుకంటే మేము గ్రామాల్లో నిరంతరం భవిష్యత్తు కాదు నిరంతరం పర్యటిస్తున్నాం. గ్రామాల్లో చాలా గ్రామాల్లో రోడ్ల మీద నీరు నిలిచిపోవడం వల్ల ఒకటి ప్రజల ఆరోగ్యాలకి భద్రత పోయింది. దోమలు అక్కడే పుడుతున్నాయి, అక్కడే పెరుగుతున్నాయి. ఆ దోమలు పెరగడం వలన ఈరోజు ప్రజలకి అనేక చికెన్ గున్యా కావచ్చు, డెంగ్యూ ఫీవర్లు కావచ్చు, ఇవన్నీ కూడా భారీ గురవుతున్నారు. కొన్ని వేల కోట్ల రూపాయలు, కొన్ని వేల రూపాయలేమో వాళ్ళు మళ్ళీ హాస్పిటల్ ఖర్చుల కోసం వెచ్చించాల్సిన పరిస్థితి వస్తుంది. అలానే డ్రైనేజ్ సిస్టమ్ ఇంప్రూవ్ కావాలి. రోడ్లు అందుకనే నేను ఎంచుకున్నటువంటివి మొట్టమొదట ప్రతి గ్రామంలో ప్రతి వీధిలో ప్రతి ఊరికి కూడా సిమెంట్ రోడ్లు డ్రైన్ల నిర్మాణం పూర్తి చేయాలి. అట్ ది సేమ్ టైం గ్రామం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఉన్న ప్రతి గ్రామానికి పూర్తి స్థాయి రహదారులు ఉండాలి. తార్ రోడ్ నుంచి మెయిన్ రోడ్కి వెళ్ళేటప్పటికి 4 లైన్ కనెక్టివిటీ అయినా ఉండాలి, లేదా డబల్ లైన్ కనెక్టివిటీ అయినా ఉండాలి. సో ఈ రకమైనటువంటి ప్రణాళికతో నేను ముందుకెళ్తున్నా. తప్పనిసరిగా ఈ 5 సంవత్సరాల కాల పరిమితిలో అవన్నీ పూర్తి చేయడానికి నా 100కి 100% నా శక్తి సామర్థ్యాలను వినియోగిస్తా. ఈ 2025లో వాటన్నిటి మీద ప్రణాళికలు ఇచ్చాం, శాంక్షన్లకు పంపించాం. ఇంకా స్టిల్ వీ హ్యావ్ టైం. ఇంకా ఈ ఆర్థిక సంవత్సరం ఇంకా 3 సంవత్సరాల టైం, 3 నెలల టైం ఉంది. మేము వాటిని సాధించగలమనే నమ్మకం. అలాగే రెండవది త్రాగునీరు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తాగడానికి నీళ్ళేనంటే కేవలం పైపులు కొనుగోలులో కమిషన్లు కొట్టేయడం కోసం జగన్మోహన్ రెడ్డి పైపులు వేసాడు. పైపులు వేస్తే నీళ్ళు వస్తాయా? రావు.
ఇక్కడ మాకు వంశధార పక్కన ఉంది, ఒక పక్కన నాగావులు ఉంది. ఇప్పుడు ఏ గ్రామంలో కూడా పైపులు వేశారు, గొట్టాలు కొన్ని గ్రామాల్లో వేశారు, కానీ ఎక్కడ కూడా నీళ్ళు రావు. నీళ్లు రావాలంటే ఏం చేయాలి? పైపులు వేస్తే నీళ్ళు రావు, ట్యాంకులు కట్టాలి. ట్యాంకు కడితే నీళ్ళు వస్తాయా? వాటికి రావు. పర్మనెంట్ సోర్స్ ఉండాలి, వాటర్ సోర్స్. సో వీటన్నింటి కూడా నదుల ద్వారానే నీళ్ళు ఇవ్వాలనేటటువంటిది ఎన్నికల ముందు చెప్పాం. ఈరోజు మా ప్రభుత్వం దానికి సిద్ధంగా ఉన్నాం. దానిని ఈరోజు గ్రిడ్ ఏదైతే వంశధార రిజర్వాయర్ ఉందో, రిజర్వాయర్ నుంచి జిల్లా మొత్తం ఇవ్వబోతున్నాం. అందులో నా నియోజకవర్గం కూడా ఇవ్వబోతున్నాం. నా నియోజకవర్గంలో ఎట్లానో మేము మొదటి దశలో ఉన్నాం కాబట్టి తప్పనిసరిగా ఒక 2 సంవత్సరాలు సోర్స్ చాలడం లేదని మొన్నే జడ్పీ లేదో తగువ పెట్టారు. తగువ కాదది, అధికారుల్ని అప్రమత్తం చేయడం. ఎందుకంటే మా జిల్లాలో మేము శాశ్వతం, ఇక్కడున్న ప్రజలు శాశ్వతం, ప్రజాప్రతినిధులు శాశ్వతం, అధికారులు శాశ్వతం కాదు. మరి మొన్న వ్యవసాయ శాఖ మంత్రి పంట విరామం తీసుకోండి అన్నారు. ఈ పాపానికి కారణం ఎవరు సార్? అవును, పంట విరామం తీసుకోవాలి కదా. రిజర్వాయర్లో నీళ్ళు లేవు, మేము విరామం తీసుకోమని మేము ఎవరికి చెప్పట్లా. అచ్చెన్నాయుడు గారు చెప్పినా, కోన రవికుమార్ గారు చెప్పినా, ఆయన మంత్రి హోదాలో చెప్పినా, నేను ఎమ్మెల్యే హోదాలో చెప్పినా, నీళ్ళు ఇవ్వాలంటే రిజర్వాయర్లో నీళ్ళు ఉండాలి. రిజర్వాయర్లో నీళ్లు లేవు. నిన్న మనకి అనుకోకుండా నిన్న తుఫాన్ల వలన ఇక్కడ ఉన్నటువంటి దీనివల్ల ఒక 10 రోజులు వర్షాలు పడినాయి. కాస్త కొద్దిగా నీరు చేరింది. ఆ నీరుతోనే ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి 2 లక్షల ఎకరాలు ఏమైనా పంటలు పండించగలం. అందుకే రైతులను అప్రమత్తం చేశాం. ఇట్ ఈజ్ అవర్ డ్యూటీ. మేము ఉన్నది చెప్పడం అనేది ప్రజలకి వివరించి చెప్పాలి. ప్రజలకి ముందే అన్ని జాగ్రత్తలు చెప్పాల్సిన బాధ్యత మాకుంది. అదే సార్, మన జిల్లా చరిత్రలోనే ఒక మంత్రిగానే ఎప్పుడు పంట విరామం చెప్పు అనే పరిస్థితి లేదు. ఈ పాపం ఎవరిది అని అడుగుతున్నాం. ఇది పాపం కాదండి. వీఆర్ ఎడ్యుకేటింగ్ ది ఫార్మర్స్. వెన్ దెర్ ఈజ్ నో వాటర్ హౌ యూ కెన్ సే. నేను కూడా చెప్పాను, మా సర్బుజిల మండలంలో ఇంచుమించు ఒక 3000 ఎకరాలు వేసేస్తారు. ఒరే బాబు, రిజర్వాయర్లో నీళ్ళు లేవు, మీరు పంట వేయొద్దని నేనే చెప్పాను. అయితే ఇప్పుడు మొన్న అనుకోకుండా వర్షాలు పడి కొద్ది నీరు వచ్చింది, రైతులు వేశారు, ఒక 1000-1500 ఎకరాలు వేశారు. మంచిదే. రైతు అనేవాడు ఎప్పుడు కూడా నీళ్లు కనబడితే, మేఘం కానీ కనబడితే, వర్షాలు పడితే, వర్షం పడితే మన పంటలు వేయొచ్చని ఆశకే చూస్తాడు. ఇప్పుడు నేను అకాల వర్షాల వలన కమర్షియల్ క్రాప్స్ అని పోయినాయి. టమాటా కూలిపోయింది, క్యాబేజీ కూలిపోయింది, ఇవన్నీ అనేక ఇబ్బందులు పడ్డాయి. మిరప కూలిపోయింది. వాళ్ళ పరిస్థితి ఏం లేదు. అకాల వర్షాలు వచ్చేటప్పుడు ఎప్పుడు కూడా ఏ రైతు కూడాను ప్రకృతిని నమ్మి వ్యవసాయం చేస్తాం. ఒక్కోసారి బాగా పండుతుంది. ఈ సంవత్సరం 30 బస్తాలు 35 బస్తాలు రేట్ వచ్చింది. గత సంవత్సరం 25 బస్తాలు రేట్ వచ్చింది. 7-8 బస్తాలు తేడా వచ్చింది. అంటే ప్రకృతి అనుకూలిస్తే పంట బాగా వస్తుంది, ప్రకృతి అనుకూలించకపోతే పంటలు కోల్పోతాం. అయినంత మాత్రం దానివల్ల ఏం పెద్ద నష్టం కాదు. పెట్టుబడి పెట్టాము 10,000 మళ్ళీ ఇప్పుడు మళ్ళీ సాగు చేస్తారు. సాగు చేసి మళ్ళీ ఒక మొక్కజొన్న వేస్తారు, లేకపోతే ఇంకో పంట వేస్తారు. తద్వారా కూడా ఆదాయం వస్తుంది. కాబట్టి ఇది నిరంతర ప్రక్రియ. మనం ఏం చేయాలి? ఇక్కడ ఈ జిల్లాకు అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పూర్తి చేయాలి. అంటే ఇక్కడ ఉన్న వంశధార రిజర్వాయర్ని పూర్తి చేయాలి, నారాయణపురం రీమోడరేషన్ చేయాలి, అలానే ఆఫ్షోర్ రిజర్వాయర్ని పూర్తి చేయాలి, మడ్డు వలస సెకండ్ ఫేజ్ పూర్తి చేయాలి, కాలువలన్నీ బాగు చేయాలి. ఎందుకంటే గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ కాలువలో కూడా ఒక తట్టడి మట్టి తీసిన పాపాన పోలేదు. ఒక తట్టడి మట్టి. ఈరోజు అవన్నీ మళ్ళీ మేము పునరుద్ధరించాలి. ఈరోజు నేను మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా మేము అన్నీ బాగు చేసి పెడితే మళ్ళీ ఏదో ప్రభుత్వం రావడం, అవన్నీ ధ్వంసం చేసి వెళ్ళిపోవడం, మళ్ళీ మేము రీస్టార్ట్ చేయడం. సో ఇది కాబట్టి ప్రజలు ఆలోచన చేయాలి. ఎవడో ఒక్క ఛాన్స్ వచ్చా అని చెప్పుకొని వచ్చాడని చెప్పి ఆడికి ఒకసారి, ఇది ఆఖరి ఛాన్స్ అనుకొని వచ్చాడు కాబట్టి ఆడికి ఇంకోసారి అని కాదు. మంచిది చెడేది అనేది ప్రజలు ఆలోచన చేయాలి. దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చారు. మన ఇంటర్వ్యూ స్టార్టింగ్లో మనం మాట్లాడుకున్నప్పుడు మీ కూటమి నాయకుల గురించి కోనరావు గొప్పగా చెప్పారు. బీజేపీ మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు గారు అంటూ కోనరావు గొప్ప గౌరవం ఇచ్చారు అందరి మధ్య. కానీ ఇటీవల కాలంలోనే మీ మామగారు తమ్మినేని సీతారాం గారు కొన్ని రకాల వ్యాఖ్యలు వచ్చిన నేపథ్యంలో పేకపోయినా పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు వెంట ఎవరైనా నడుస్తారా అంటున్నారు. ఆయన నడవట్లేదు, మీరు నడుస్తున్నారు కూటమిలో భాగంగా. ఏమండి, సీతారాం మాటకి అసలు ఎప్పుడైనా క్రెడిబిలిటీ ఉందా? అందుకనే సీతారాంని డమాబుసులోడు అంటారు. ఇప్పుడు నేను అనడం ఏంటి? ఎప్పుడో చెప్పా కదా, నువ్వు మళ్ళీ సీతారాం మాట్లాడతావు ఏంటి? డమాబుసులోడికి ఏం క్రెడిబిలిటీ ఉంది? ఏముందా? ఆయన మాటకి ఎక్కడైనా విలువ ఉందా? ఆయన మాటకి ఇంట్లోనే విలువ లేదు, ఈదిలోనే ఆడుంది. మీ మీడియా వాళ్ళు తప్ప మీరు కొంతమందిని ఎక్కువగా ఊహిస్తుంటారు. అది మీ తప్పు, వాళ్ళ తప్పు కాదు. డమాబుస్లోడికి అన్నాడు. డమాబుస్లోడికి ఇంక నువ్వు అన్నం ఏంటి? ఆయన మాట్లాడేదంతా అబద్ధం. తెలుగుదేశం పార్టీ జెండా కప్పితే కానీ నా శవం కాలదన్నాడు. అన్నాడా లేదా? అన్నోడు తెలుగుదేశంలో ఉన్నాడా? వారం రోజులకి పార్టీ మరిచి వెళ్ళిపోయాడు.
కాబట్టి నాకు మళ్ళీ తెలుగుదేశంలోకి వస్తే నా తల్లి ఒడిలోకి వచ్చినంత ఆనందంగా ఉందన్నాడు కొనడా. కాబట్టి ఈ డమాబుస్సుల మాటలు పట్టుకొని మీరు అడగద్దు. పోనీ ఇప్పుడు ఆయన పార్టీలో ఇన్ఛార్జ్ తీసేశారు కాబట్టి ఏమైనా మళ్ళీ కూటమి పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తారా? ఏమయ్యా సచ్చిన పావుని నువ్వు బతికించగలవా? నేను అడుగుతా ఉన్నాను చెప్పండి. సచ్చిన పావుని నువ్వు బతికించగలవా? సచ్చిన పావు కోసం ఎందుకు డిస్కషన్? వదిలేకన్నా లిమిట్. సార్ థ్యాంక్ యూ. ఇది టీడీపీ సీనియర్ నేత ఆమదావలస ఎమ్మెల్యే కోన రవికుమార్ గారు చెప్తున్నమాట. భవిష్యత్తులో 2025 నాటికి ఆమదావలస నియోజకవర్గంలో ఉన్న అనేక ప్రాజెక్టులను పూర్తి చేస్తానని చెప్పి కోన రవికుమార్ చెప్తున్నారు. ఇంకోవైపు ఇటీవల కాలంలో తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలపై కూడా కోన రవి తనదైన శైలిలో కౌంట్ ఇచ్చిన పరిస్థితి ఉంది. ఎవరైతే తమ్మినేని సీతారాం ఆల్రెడీ చచ్చిన పాముని, అలాంటి పామును ఏ పార్టీలు చేర్చుకోని చెప్పి ఘాటైన విమర్శలు అయితే కోన రవికుమార్ చేస్తున్న పరిస్థితి ఉంది. శ్రీకాకుళం జిల్లా కేంద్రం నుంచి ప్రశాంత్ తెలుగు న్యూస్.